ఆయన సీనియర్ పోలీస్ అధికారి. డిపార్ట్మెంట్లో డైరెక్టర్ జనరల్ హోదా ఉంది ఆయనకి. సస్పెన్షన్పై 2 ఏళ్ల న్యాయ పోరాటం చేసి తిరిగి బాధ్యతలను చేపట్టారు. కానీ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేశారు. ఆయనే ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్. ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన ఆయన్ని సహోద్యోగులు భుజాల మీద మోస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తన సర్వీసు రోజుల్ని గుర్తు చేసుకుని ఏబీవీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సస్పెన్షన్ కాలాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. చివరి శ్వాస వరకు అన్యాయాన్ని ఎదిరించి బాధితుల తరపున పోరాడుతూనే ఉంటానని ఏబీవీ స్పష్టం చేశారు. శేష జీవితంలో నేను ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగినా, ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా, ఎదుర్కోగలిగినా, అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగినా, అలాగే మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ముక్కు ముఖం తెలవకపోయినా కానీ నా స్ట్రగుల్స్ పట్ల, పడిన ఇబ్బందుల పట్ల ఎంతో ఆప్తులుగా స్పందించినటువంటి వాళ్ళందరికీ నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను. ఇక నుంచి కూడా నేను నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఏబీ వెంకటేశ్వరరావుది ఓ విచిత్రమైన పరిస్థితి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వెంకటేశ్వరరావుని నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. 2 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం ఆయన సస్పెన్షన్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఎత్తివేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పోస్టింగ్ ఇవ్వకుండా ఆలస్యం చేసింది. చివరి దశలో రిటైర్మెంట్ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. పోస్టింగ్ ఆర్డర్స్ అందుకున్న వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించడానికి వెళ్లిన ఆయనకు ఆ శాఖ ఉద్యోగులు ఘనస్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని గంటల్లోనే రిటైర్ అయ్యారు.